క్వశ్చన్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఆల్కీన్ దట్ ఎగ్జిబిట్స్ ఆప్టికల్ ఐసోమెరిజం చూపిస్తున్న ఆల్కీన్ ఏది అనేది అయితే అడుగుతున్నారనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం చూడండి. 2-methyl 2-pentene, 3-methyl 2-pentene, 4-methyl 1-pentene, అలాగే 3-methyl 1-pentene. మనకి ఆప్టికల్ ఐసోమరిజం చూపించాలి అంటే ఇట్ మస్ట్ హ్యావ్ కైరల్ సెంటర్ ఉండాలి. కైరల్ సెంటర్ అంటే ఏంటి? ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. సో ఆ 4 బాండ్స్ కూడా డిఫరెంట్ గ్రూప్స్కి చేయి ఉంటే దాన్ని మనం కైరల్ కార్బన్ అంటాం అనమాట. సో ఇచ్చిన స్ట్రక్చర్స్ ముందు నేమ్స్ని బట్టి ముందు మనం స్ట్రక్చర్స్ రాద్దాము. ఆ స్ట్రక్చర్స్ని బట్టి మనం కైరల్ కార్బన్ దేంట్లో ఉందో అది మనకు ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అవుతుంది. ఓకేనా? సో ఇచ్చిన వాటిలో మనకి రూట్ వర్డ్ వచ్చేసి పెంట్, అన్నీ కూడా పెంటే ఉన్నాయి కాబట్టి 5 నెంబర్ కార్బన్స్ ఉన్న చైన్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5. అలాగే ఫస్ట్ స్ట్రక్చర్కి వచ్చేసి సెకండ్ కార్బన్ మీద నాకు మిథైల్ గ్రూప్ ఉంది. సో సెకండ్ కార్బన్ మీద ఇక్కడ ఇంకొక కార్బన్ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్. అలాగే సెకండ్ పొజిషన్లో ఈన్ ఉంది, అంటే 1 2 ఇక్కడ నాకు ఈన్ ఉంది. సో ఇక్కడ కనుక నేను చెక్ చేస్తే ఈ కార్బన్ మీద నాకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది నాకు కైరల్ కార్బన్ కాదు. కైరల్ కార్బన్ అంటే మళ్ళీ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి, కార్బన్ అటాచ్డ్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఈ కార్బన్ మీద నాకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కైరల్ కార్బన్ కాదు. ఈ కార్బన్కి నాకు అన్సాచురేషన్ ఉంది. సో దీన్ని కూడా నేను కైరల్ కార్బన్గా తీసుకోలేను. ఇక్కడ 3CH3 ఉంది, ఇది కైరల్ కార్బన్ కాదు. ఇక్కడ కార్బన్ మీద నాకు ఒక హైడ్రోజన్ ఉంది అండ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. ఇది నాకు CH2 అంటే 2 హైడ్రోజన్స్కి అటాచ్ అయింది, నాట్ ఏ కైరల్ కార్బన్. ఇది నాకు CH3, ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి, 3-methyl 2-pentene అంటే 1 2 3 4 5 పెంట్ అనేది నాకు రూట్ వర్డ్. సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. అలాగే థర్డ్ కార్బన్ మీద నాకు CH3 ఉంది. 3-methyl అన్నాడు కాబట్టి అంటే 1 2 3 4 5 నెంబర్. సో ఇక్కడ నేను స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు CH3 కైరల్ కార్బన్ కాదు. ఇక్కడ CH2 ఉంది, ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. ఇక్కడ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది కైరల్ కార్బన్ కాదు. CH3 ఉంది, కైరల్ కార్బన్ కాదు. CH ఉంది కానీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి కైరల్ కార్బన్ కాదు. CH3 ఉంది, ఇది కూడా కైరల్ కార్బన్ కాదు నాకు. అంటే ఆప్టికల్ సెంటర్ అనేది దీనికి లేదు. సో ఆప్టికల్ ఐసోమెరిజం చూపించే పాసిబిలిటీ అయితే లేదనమాట. థర్డ్ దానికి వచ్చేసి 4-methyl 1-pentane అంటే నేను 1 2 3 4 5 కార్బన్స్ తీసుకున్నాను. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, ఫోర్త్ కార్బన్ మీద CH3 గ్రూప్ ఉంది. సో ఇక్కడ CH3, ఇక్కడ CH3 ఉంది. ఈ కార్బన్ అయితే కైరల్ సెంటర్స్ కాదు అండ్ ఈ కార్బన్ కూడా నాకు కైరల్ సెంటర్ కాదు. ఎందుకని ఇది నాకు 2 CH3 గ్రూప్స్కి అటాచ్ అయింది కాబట్టి ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. ఈ కార్బన్ మీద నాకు CH2 ఉంది. సో ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. దీనికి అన్సాచురేషన్ ఉంది, కైరల్ కార్బన్ కాదు. దీనికి కూడా అన్సాచురేషన్ ఉంది, సో కైరల్ కార్బన్ కాదనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్లో నాకు కైరల్ కార్బన్ అనేది లేదు. ఫోర్త్ దానిలో ఉందేమో ఒకసారి చూద్దాము. 3-methyl 1-pentene. సో 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉందన్నాడు, అలాగే థర్డ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉందన్నాడు. సో తీసుకున్నప్పుడు నాకు ఇది CH3 కైరల్ కార్బన్ కాదు, CH2 కైరల్ కార్బన్ కాదు, ఇది CH3 కైరల్ కార్బన్ కాదు. కానీ ఇక్కడ కార్బన్ కనుక చూస్తే నాకు చూడండి, ఒక హైడ్రోజన్, ఒక మిథైల్ గ్రూప్, ఒక ఇథైల్ గ్రూప్, అలాగే ఒక అన్సాచురేటెడ్ గ్రూప్ అటాచ్ అయింది. సో ఇది నాకు కైరల్ కార్బన్ అవుతుంది. ఇది కైరల్ కార్బన్ కాదు, ఇది కైరల్ కార్బన్ కాదు. సో ఈ మాలిక్యూల్లో నాకు ఒక కైరల్ సెంటర్ ఉంది కాబట్టి ద ఆప్షన్ నెంబర్ 4 అనేది నాకు ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుందన్నమాట. సో ఈ క్వశ్చన్కి నాకు వచ్చిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4.